సికింద్రాబాద్ పట్టణంలో దేవుని బైబిల్ మిషన్ ఘనమైన పరిచయం జరిగించున్న రెవరెండ్ కె జీవన్ దేవదాసయ్య గారు దేవుని వాక్య సందేశాన్ని మనకు అందిస్తారు. మనందరం శ్రద్ధగా విందాం. సమయాన్ని అయ్యగారికి అప్పగిస్తున్నాను. ముందుగా త్రిత్వ దేవునికి మహిమ కలుగును గాక. అలాగుననే ఈ యొక్క స్టేజ్ పై ఉన్నటువంటి అధికారులైన వారికి, కూడి వచ్చినటువంటి ఈ యొక్క 87వ మహోత్సవంలో కూడి వచ్చినటువంటి మీకు ఎల్లరకు మరణాత హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. 87వ మహోత్సవ శుభాకాంక్షలు దేవుడు మీకు ఎల్లరకు. మరి ఈ యొక్క సభల ద్వారా రావాల్సిన దేవుని ఆశీర్వాదములన్నీ ఈ యొక్క 87వ మహోత్సవముల ద్వారా దేవుడు మీకు అందించును గాక. ఆమెన్. పుణ్యకథలు ఆలకించండి దేశీయులారా, పుణ్యకథలు ఆలకించండి. పుణ్యకథలు విన్న ఎడల పోవును మీ పాపరాశి. పుణ్యకథలు విన్న ఎడల పోవును మీ పాపరాశి. నాణ్యమైన దేవవాక్కు నరులను రక్షించు వాక్కు. పుణ్యకథలు ఆలకించండి భారతదేశీయులారా, పుణ్యకథలు ఆలకించండి. దాని రాసులు చూస్తాం, నక్షత్ర రాసులు చూస్తాం. అయితే ఈ యొక్క చరణంలో దైవజనులయ్య గారు రాసినటువంటి పాపరాశి అనేటువంటి మాటలను చూస్తూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి పాపములతో పాపరాశులుగా ఉన్నటువంటి మన యొక్క జీవితములను ఇటువంటి మహోత్సవములకు వచ్చి దైవ వాక్యమును విని మన పాపములు కడుక్కునేటువంటి గొప్ప భాగ్యమును దేవుడు అనుగ్రహించి ఉన్నటువంటి వాడై ఉన్నారు. దైవజనులైనటువంటి అయ్యగారి యొక్క మాట చెప్పుకొని వాక్యంలోనికి వెళ్దాం. మనిషి ఎంత మంచి వాడైనా ఇసుక రేణు అంత పాపం ఉంటేనట రెండవ రాకడలో ఎత్తబడేటప్పుడు అది కొండంత బరువై రెండవ రాకడలో ఎత్తబడకుండా చేస్తుందని దైవజనులు తెలియజేసినటువంటి వారై ఉన్నారు. మరి సమయంలో వాక్యం చదువుకుందాం. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయము 31వ వచనం. దేశపు జనులు విశ్రాంతి దినమందు అమ్మకపు వస్తువులనే గాని భోజన పదార్థములనే గాని అమ్ముటకు తెచ్చినడలా విశ్రాంతి దినమున గాని పరిశుద్ధ దినములలో గాని వాటిని కొనకుందుమని నిర్ణయించుకుంటుమి. చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఈ సమయంలో మీ యొక్క మహా ఉచితమైనటువంటి కృపను ప్రేమను బట్టి నేను ఇటువంటి చక్కటి అవకాశమును మీరు నాకు అనుగ్రహించినందుకు స్తోత్రములు తెలియజేస్తున్నాం. ఈ బైబిల్ మిషను పలక మీద వ్రాయబడలేదు. ఈ బైబిల్ మిషను బండ మీద వ్రాయబడలేదు. ఈ బైబిల్ మిషను నేల మీద వ్రాయబడలేదు, పేపర్ మీద వ్రాయబడలేదు. ఇది గాలిలో వ్రాయబడింది. దీన్ని ఎవరు ఏ విధముగా కూడా పాడు చేయడానికి వీలు లేకుండా వ్రాయబడినటువంటి యొక్క బైబిల్ మిషన్ను నీవు నేటి దినాన 87 మహోత్సవములుగా జరిపించుచున్నందులకు స్తోత్రములు. ప్రభా, ఇక్కడ ఏకీవించిన ప్రతి ఒక్కరిని దీవించండి. స్థిరమైన మనసు, బలమైన బుద్ధి, కుదురుగా కూర్చునే గుణం, వాక్యం వినేటువంటి ధన్యత ప్రతి వారికి దయచేయమని వాక్యము నేనై ఉన్నా అని సెలవిచ్చిన మా మంచి బోధకుడును ప్రధాన యాజకుడును ఆయన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనిచున్న పరమ తండ్రి, ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, దేశపు జనులు విశ్రాంతి దినమందు అమ్మకపు వస్తువులనే గాని భోజన పదార్థములనే గాని అమ్ముటకు తెచ్చినడలా విశ్రాంతి దినమును కానీ పరిశుద్ధ దినములలో కానీ వాటిని కొనకుందుము. యాక్చువల్గా ఈ రోజున మనం అందరం చేసుకొని వచ్చినటువంటి ఆదివార ఆరాధన దినము పరిశుద్ధ దినముగా, ఆదివార ఆరాధన దినముగా మనందరం కూడా చేసుకొని వచ్చినటువంటి వారమై ఉన్నాం. కానీ విశ్రాంతి దినం అనేటువంటిది శనివారముగా బైబిల్ గ్రంథంలో ఉన్నట్లుగా మనం చూస్తున్నటువంటి వారమై ఉన్నాం. కానీ నేటి దినాన్న మరి ఆర్సిఎం వారు, రోమన్ క్యాథలిక్ మిషన్ వారు మరి యొక్క విశ్రాంతి దినాన్ని మనకు ఈ రోజున ఆదివార ఆరాధన దినాన్ని విశ్రాంతి దినముగా పరిశుద్ధ దినముగా
వారు ఏర్పాటు చేసిన దినము నుంచి నాటి నుంచి నేటి వరకు మరి మనందరం కూడా ఆదివారాన్ని ఆరాధన దినముగా భావించి చేసుకుని వచ్చినటువంటి వారమై ఉన్నాం. అయితే దీనికి ఆమోదం దేవుడే ఇచ్చాడు కనుక పరిశుద్ధ దినమును ఆచరించుట నేటి దినాన మనందరం కూడా చేసుకుంటున్నాం. అది ఎంతో ఆశీర్వాదముతో కూడినటువంటి విషయమై ఉన్నది. అయితే ఆ పరిశుద్ధ దినాన్న మరి ఏ విధమైనటువంటి వస్తువులు మీ ఇళ్ళకు వస్తే కొనకూడదు, ఏ విధమైనటువంటి వస్తువులు ఆహారపు వస్తువులు వచ్చినా కొనకూడదు, తినకూడదు అని అంటే, మరి వాటన్నిటినీ కొనకుండా తినకుండా ఉండాలి అని అంటే ఖచ్చితంగా నాటి దినాన్న పరిశుద్ధ దినమునకు అనగా విశ్రాంతి దినమునకు ముందు సిద్ధపాటు దినాన్ని అన్ని సిద్ధం చేసుకునేటువంటి వారు. అలాగే నేటి దినాన్ని కూడా ఇక్కడ ఏకీవించినటువంటి మనము పరిశుద్ధ దినమున ఈ విధముగా మనం కూడా ఉందాం అనేటువంటి విధముగా నిర్ణయం చేసుకుంటే చాలా బాగుంటుందని నా ఉద్దేశమై ఉన్నది. కారణం పరిశుద్ధ దినమైన ఆదివారం రోజున దేవుని ఆరాధించుట, దేవుని కీర్తించుట, దేవుని గణపరచుట, దేవునితో సహవాసం ఎక్కువగా కుటుంబ సభ్యులైనటువంటి వారందరూ కూడా గడుపుడు అనేటువంటిది చక్కటి నిర్ణయమై ఉన్నట్లుగా మనం చూస్తున్నటువంటి వారమైనాం. చూడండి, మరి నేటి దినాన్న నా యొక్క వాక్యోపదేశము మరి అంశం ఏమిటి అని అంటే కనుక తీర్మానం వెనుక దాగి ఉన్న దీవెన. తీర్మానం, డెసిషన్. ప్రతి ఒక్కరూ కూడా తీర్మానాలు నూతన సంవత్సరంలో మనం ఏకీవించాం. చాలామంది వాగ్దానాలు తీసుకున్నారు, అలాగే తీర్మానాలు కూడా చేసుకుంటారు. కానీ తీర్మానాల్లో నిలకడలేని తీర్మానాలుగా వారు కలిగి ఉండేటువంటి వారే ఉన్నారు. చాలామంది నిలబడరు, స్థిరత్వం కలిగి ఉండరు. కానీ తీర్మానం చేసుకుంటే దాంట్లో స్థిరులై నిలబడి ఉండాలి. ఆ యొక్క తీర్మానాన్ని బట్టి నీ జీవితమే మారిపోవచ్చు. ఆ తీర్మానాన్ని బట్టి నీవు దీవించబడతావు. అలాగే నేటి దినాన ఈ 26, 25 నుంచి 29 వరకు జరిగేటువంటి సభల్లో ఏ విధమైనటువంటి తీర్మానం నీవు చేసుకుని వెళ్తావో దానిని బట్టి దేవుడు ఈ సంవత్సరం అంతా గొప్ప దీవెన దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. చూడండి, దావీదు అనేటువంటి రాజును మనం చూస్తున్నప్పుడు అనేక మార్లు తీర్మానం చేసుకున్నాడు, అనేక మార్లు పాపమును బట్టి ఆయన పడిపోయాడు. కానీ ఎన్నిసార్లు పడిపోయినా ఆయన మాత్రం పశ్చాత్తాపం పొందినటువంటి వాడై మరి తిరిగి లేచినట్లుగా మనం చూస్తున్నటువంటి వారమైనా. చూడండి, దావీదు పడిపోయినా తిరిగి లాగడానికి గల కారణం ఏంటంటే దావీదు దృష్టి దేవుని మీద నుంచి తొలగిపోలేదు. నీతిపరులు సామెతల గ్రంథములో 24వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును అని వాక్యములో దేవుడు మనకు రాయించి ఉన్నటువంటి వాడై ఉన్నాడు. చూడండి, నీతిపరులు నీతిమంతులు 7 మార్లు పడినా, విశ్వాసుల గురించి నేను చెప్పట్లేదు ఇక్కడ. విశ్వాసులు పడితే మరలా తిరిగి లేస్తారో లేదో తెలియదు, కానీ నీతిమంతులు నీతిపరులు మాత్రం ఒకవేళ పడినను లేచేటువంటి వారై ఉన్నారు. వారిలో ఉండేటువంటి ప్రార్థన విధానం, వారిలో ఉండేటువంటి పశ్చాత్తాపం, అలాగే వారు దేవుని ఎడల కనపరిచేటువంటి గొప్ప గొప్ప కార్యాలను బట్టి దేవుడు మరొక అవకాశం ఇచ్చేటువంటి వాడై ఉన్నాడు. కనుక దావీదు అనేటువంటి ఈ యొక్క రాజు ప్రవక్త మాట విన్నాడు, నాతాను మాట విన్నాడు, ప్రవక్తకు మాటకు చెవియొగ్గినటువంటి వాడై ఉన్నాడు, గౌరవించినటువంటి వాడై ఉన్నాడు. కనుక తనలో ఆయన మాటను బట్టి పశ్చాత్తాపడి మరలా తిరిగి లేచినట్లుగా ఈ యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. చూడండి, కీర్తనలు 132, 4, 5లో చూస్తే దావీదు తీర్మానం చేసుకున్నాడు. ఏంటి అని అంటే, యెహోవాకు నేను ఒక స్థలం చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి నేను ఒక నివాస స్థలము చూచు వరకు నా వాసస్థానమైన గుడారములో ప్రవేశించను. ఇది దావీదు యొక్క తీర్మానం. అలాగే దావీదు యొక్క కుమారుడు యొక్క సొలొమోను యొక్క తీర్మానం కూడా చూద్దాం. దినవృత్తాంతాల గ్రంథము 2, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనాన్ని చూస్తే, యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరము, రాజ్య ఘనత కొరకు ఒక నగరును కట్టవలెనని తీర్మానం చేసుకొనెను. నేటి దినాన్న దేవాలయాలు లేనటువంటి వారలారా, నేను దేవాలయం కట్టేంత వరకు నేను కిందే పడుకుంటాను, మంచం మీదకి ఎక్కను, సరైనటువంటి ఆహారం తినను అనుకునేటువంటి వారు ఎంతమంది ఉన్నారు నేటి దినాన్న? ఎలాంటి తీర్మానాలు దేవుని యొక్క సేవ కొరకు చేసుకుంటున్నాం?
ఎలాంటి తీర్మానాలు దేవాలయాల కొరకు చేసుకుంటున్నాం, ఎలాంటి తీర్మానాలు మన యొక్క జీవితంలో మన యొక్క కుటుంబాలు ఆశీర్వదించబడాలని చేసుకుంటున్నాం. కానీ ఇక్కడ దావీదు చేసుకున్న తీర్మానం ఒకసారి గమనించండి. అలాగే తన యొక్క కుమారుడైనటువంటి సొలొమోను మహారాజు చేసుకున్న తీర్మానాన్ని కూడా ఒకసారి గమనించండి. అలాగే మోషే అనేటువంటి ఆయన చేసుకున్నటువంటి తీర్మానాన్ని మనం చూస్తే కనుక, ఈ యొక్క మోషే ఐగుప్తు ధనాన్ని కోరుకోలేదు, నిందను కోరుకున్నాడు. ఈ యొక్క మోషే పాప భోగమును కోరుకోలేదు, శ్రమను కోరుకున్నాడు. ఫరో కుమార్తె కుమారుడు అని అనిపించుకోవడానికి ఆయన ఇష్టపడలేదు. వాక్యం చూద్దామా? హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయము 24 నుంచి 26 వరకు మనం చూస్తే, మీ దగ్గర ఉన్నటువంటి బైబిల్ గ్రంథాన్ని దయచేసి బొట్టలో తట్టలో పక్కన పెట్టి ఉండొద్దు, దేవుని యొక్క వాక్యాన్ని కూడా చూద్దాం. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకున్నటకు ఒప్పుకోలేదు. చూసారా? క్రీస్తు విషయమైన నింద. దైవజనులు చెప్పారు కదా, నింద 100 బహుమానంలో. ఒక్క నింద నేటి దినాన్న అనేకమైనటువంటి నిందలు పడతా ఉంటారు. పడండి, నో ప్రాబ్లం. దాని వెనకాల దేవుడు ఇచ్చేటువంటి గొప్ప బహుమానములు, దీవెన ఏంటంటే 100, 200, 300 బహుమానాలు ఉంటాయి దీవెనలు. కాబట్టి నింద ఆయన పడడానికి ఒప్పుకున్నాడు. కుటుంబానికి దూరంగా వచ్చి దేవునికి దగ్గరగా ఉన్నాడు. దేవునితో సహవాసం చేసిన వాడై ఉన్నాడు. ప్రజలతో శ్రమ అనుభవించడానికి ఇష్టపడినటువంటి వాడై ఉన్నాడు. అలాగే నేను ఫరో కుమార్తె కుమారుణ్ణి, నేను చాలా గొప్ప ఇంట్లో పుట్టాను, అక్కడ పెరిగాను అని అనిపించుకోవడానికి అస్సలు ఇష్టపడలేదు. కారణం ఏంటంటే ఆయనలో ఉన్నటువంటి దీనత్వము, ఆయనలో ఉన్నటువంటి ప్రార్థన విధానం, దేవునితో ఉండేటువంటి సహవాస అనుభవం. కాబట్టి ఆ మోషే గారు పొందుకున్న దీవెన ఏమిటి అనంటే, ఇశ్రాయేలీలైనటువంటి వారందరికీ నాయకుడు అని పిలువబడ్డాడు. అలాగే దేవుని యొక్క మాట కూడా చూస్తే, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు ఈ మోషే. మరి కొత్త నిబంధన గ్రంథంలో ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తలుడైనటువంటి పౌలు గారిని మనం చూస్తున్నప్పుడు ఆయన కూడా చేసుకున్న తీర్మానాలు ఏమిటి అనంటే, పౌలు గారు తీసుకున్నటువంటి నిర్ణయం లేక తీర్మానం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదివితే, సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకున్నాడు. ఈ రోజున ఈ యొక్క మహోత్సవాల్లో అనేక స్వరములను, ఈ రోజున నాకు ముందు ఒక 2 స్వరాలు మీరు విన్నారు, ఇప్పుడు నా స్వరం విన్నారు. రేపటి నుంచి పగలు 4, సాయంత్రం 3, ఇలాగున ప్రతిరోజు అనేక స్వరాలు దేవుని యొక్క మాటలు వినబోతున్నారు. ఈ లోక సంబంధమైనటువంటి వాటిని మీరు నేను పెంటగా ఎంచుకునేటువంటి తీర్మానం లేక నిర్ణయము తీసుకోగలమా? చూడండి, 3వ అధ్యాయము 14వ వచనాన్ని గమనించినట్లయితే, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము నేను పొందవలెనని. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము. చూడండి, ఒక చిన్న చరణం మనందరికీ తెలిసిందే. నా బలహీనతయందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడిచేదన్, వెనుకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరుగెత్తెదన్. ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము, ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము నేను పొందాలని దినమెల్ల నే పాడిన కీర్తించిన నీ రుణము నే తీర్చగలనా.
కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. కాబట్టి క్రీస్తు యేసునందు దేవుని యొక్క ఉన్నతమైన పిలుపును అందుకున్నటువంటి ఈయన ఆ పిలుపునకు కలుగు బహుమానము పొందాలని గురి యొద్దకే నేను పరిగెడుతున్నాను అని చెప్పేసి అంటున్నాడు. ఇంకా మనం చూస్తే నేను బ్రతుకటి క్రీస్తే, షావైతే మరి లాభం. ఎంత చక్కటి మాట అండి. దేవుని కొరకు చనిపోతున్నటువంటి వారిని, సేవలో అనేకమైన వారిని చూస్తున్నాం. వారు దేవదూతల గొప్ప ఆ యొక్క స్వారూప్యాన్ని పరలోక రాజ్యంలో ధరించుకుంటారు కదా. కనుక మోషే తీసుకున్నటువంటి తీర్మానాన్ని బట్టి మనము ఏ విధమైనటువంటి తీర్మానం తీసుకోవాలి, అలాగే పౌలు గారు తీసుకున్నటువంటి తీర్మానం లేక నిర్ణయాన్ని బట్టి 7 దినాల మహోత్సవాల్లో చివరి రోజున వెళ్ళేంత వరకు మనకు చాలా సమయం ఉంది. మనం కూడా ఒక స్థిరమైనటువంటి నిర్ణయము లేక తీర్మానం తీసుకొని దాన్ని బట్టి గొప్ప దీవెన పొందుకోవాలని దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియజేస్తున్నాను. కనుక డెసిషన్ విల్ లీడ్స్ యూ, డెసిషన్ విల్ బ్లెస్ యూ. నీవు తీసుకునేటువంటి తీర్మానమే నిన్ను నడిపిస్తుంది, అలాగే నిన్ను గొప్ప చేస్తుంది, నిన్ను ఉన్నతమైనటువంటి స్థాయిలో నిలబడుతుంది. అలాగనే రూతు మనందరికీ తెలుసు. రూతు గురించి కూడా ఒక గొప్ప నిర్ణయము ఆమె వెనకాల ఉన్నది. అది ఏమిటి అనంటే రూతు గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి చదువుదామా. ఏమంటున్నాడు? నీ జనమే ఆమె ఏమంటుంది? వారి యొక్క అత్తగారైనటువంటి నయోమి గారితో ఆమె చెప్తున్నటువంటి మాట, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు, నీ మిషనే నా మిషన్. నేటి దినాన ఎంతోమంది బైబిల్ మిషన్ కొరకు, బైబిల్ మిషన్లో ఏర్పాట్లో ఉన్నటువంటి వారు ఎక్కడికి వెళ్ళినా అదే బైబిల్ మిషన్ చాలా చోట్ల ఉంటుంది కదా. ఆ యొక్క ఆరాధనలో మీరు ఉంటున్నారు. ఊరు వచ్చినప్పుడేమో మన బైబిల్ మిషన్లో ఉంటాం, ఊరు విడిచిపెట్టి వేరే ఊరు వెళ్తే వేరే మిషన్లోకి వెళ్తూ ఉంటాం. ఏర్పాటు బైబిల్ మిషన్లో ఉన్నటువంటి నీవు దేవుని విశ్వాసి, బైబిల్ మిషన్ ఆరాధన ఏర్పాటులో ఉన్నావు కనుక ఆరాధన మిస్ కావద్దు అని నేను ప్రేమతో చెప్తున్నటువంటి వాడిని అన్నాను. చూడండి, ఈ యొక్క నయోమి అనేటువంటి ఆమెకి 2 కోడళ్ళు. ఒక ఆమె ఓర్పాలో ఏం లేదు, ఓర్పు లేదు. కానీ ఈ యొక్క మరి రూతులో చాలా సహనం ఉంది. ఈ యొక్క రూతు అన్యురాలే, కానీ చివరికి ధన్యురాలైంది. రూతును మనం చూస్తున్నప్పుడు ఆమె వస్త్రధారణ, అలాగే రూతు మాట, రూతు చూపు, అలాగే రూతు యొక్క ప్రవర్తన, ఇవన్నీ కూడా ఎవరు చూస్తున్నారంటే బోయజ్ అనేటువంటి ఆయన చూస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆమె వంక చూస్తున్నాడో, ఎప్పుడైతే ఆమె ప్రవర్తన ఆయనను చూసేలాగా చేసిందో, ఈ యొక్క మాటను మనం చూస్తున్నప్పుడు ఆమె వస్త్రధారణ, ఆమె మాట, ఆమె చూపు, ఆమె ప్రవర్తన ఎవరిని ఆకర్షించింది? ఈ యొక్క బోయజును. ఈ యొక్క బోయజు పెండ్లి కుమారుడు అయితే ఈ యొక్క రూతు పెండ్లి కుమార్తెకు గుర్తు. ఈ పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుడు అయినటువంటి బోయజును ఆకర్షించింది. అలాగే నేటి దినాన్న అన్యులుగా ఉన్నటువంటి మనందరికీ ఈమె ఒక పెద్ద నాయకురాలుగా కనిపిస్తూ ఉందన్నమాట. ఈ అన్యులుగా ఉన్నటువంటి వారిలో నుండే పెండ్లి కుమార్తె వచ్చింది. ఈ పెండ్లి కుమార్తె ఎవరిని ఆకర్షించాలి అనంటే బోయజును రూతు ఆకర్షించినట్లుగా మనందరం కూడా యేసుక్రీస్తు ప్రభువారిని మన ప్రవర్తన ద్వారా, మన మాట ద్వారా, మన బాట ద్వారా, మన యొక్క చూపు ద్వారా ఆకర్షించవలసినటువంటి వారమై ఉన్నాము. కనుక రూతు తీసుకున్నటువంటి నిర్ణయము, తీర్మానమును బట్టి అత్తగారితో చెప్పింది, నీ దేవుడే ఆ దేవుడు, నీ జనమే నా జనం, నీ ఇల్లే నా ఇల్లు, నీతోటే వస్తా. ఇదినాన చాలామంది వేరే మిషన్లోంచి ఒకవేళ పెళ్లి చేసుకొని వచ్చారనుకోండి, బైబిల్ మిషన్ ఆరాధనలకు రామంటే లేదు నేను రాను అనేటువంటి వారు కూడా చాలామంది ఉంటారు. అలాగే చాలామంది కూడా నీవు ఎలాంటి ఆధ్యాత్మిక జీవితంలో పెరిగినా సరే నీ అత్తవారింటికి వచ్చిన తర్వాత బైబిల్ మిషన్ ఏర్పాటులోకి వచ్చి చక్కగా ఆరాధించేటువంటి వారు ఉంటారు, వారి యొక్క మాటల ప్రకారంగా నడిచేటువంటి వారు ఉంటారు.
రూతు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి పొందిన దీవెన ఏమిటి అని అంటే బోయజు పక్కన రాణి వరస. అలాగే నేటి దినాన మనం అలాంటి రాణి వరసలో, పెండ్లి కుమార్తె వరసలో, తల్లుల వరసలోనికి వెళ్ళింది ఋతు. అలాగే మన వరస దీంట్లోకి వెళ్ళనై ఉన్నది. ఒకసారి ఆలోచన చేద్దాం. అలాగే హిజ్కియా అనేటువంటి ఆయన్ని మనం చూస్తే కనుక ఈ బైబిల్ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలోనే దినవృత్తాంతాలు మరి 2వ గ్రంథములో 29వ అధ్యాయము 2వ వచనములో హిజ్కియా అనేటువంటి రాజు కనిపిస్తూ ఉన్నాడు. ఈయన మరి దేవాలయం విషయంలో తీసుకున్నటువంటి ఒక నిర్ణయము ఆయనకి ఎలాంటి దీవెనిచ్చిందో మనము ఈ సమయంలో చూద్దాం. 29వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, అతడు తన పితరుడగు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. ఆయన తన జీవితంలోనే యథార్థంగా ప్రవర్తించాడు. 29:3లో చూస్తే, అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెల, చూడండి, యెహోవా మందిరపు తలుపులను తెరచి వాటిని బాగు చేసి ఆయన 25వ ఏటనే రాజుగా ఆయన అభిషిక్తుడు అయ్యాడు. 29 సంవత్సరాలు పరిపాలించాడు. ఈ హిజ్కియా ఎంతో ప్రార్థన ఆసక్తి కలిగినటువంటి వాడై ఉన్నాడు. దేవుని ఆత్మతో నింపబడినటువంటి వాడై ఉన్నాడు. తన తండ్రి చేసినటువంటి పనులను చూసినటువంటి ఆయన దేవుని యొక్క మందిరాన్ని తన తండ్రి అయినటువంటి ఆహాజు మూసేస్తే, మూతపడేస్తే, తలుపులను మూసేస్తే, కానీ దేవుడు ఆ తలుపులను తెరుచుటకు, వాటిని బాగు చేయుటకు హిజ్కియా అనేటువంటి రాజును నిర్ణయము చేసుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఈ హిజ్కియా అనేటువంటి పేరుకు అర్థం ఏమిటి అని అంటే, యెహోవా నా బలం, గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్, ఎవ్రీథింగ్ అని అంటున్నాడు. కాబట్టి హిజ్కియా అనేటువంటి ఆయన్ని చూడకముందు ఆయన తండ్రి గురించి కూడా ఒకసారి చూద్దాం. ఆయన పేరు ఆహాజు. ఈ యొక్క యూదా రాజ్యం నేలినటువంటి 11వ రాజు. యెహోవా దేవుడైనటువంటి దేవుణ్ణి ఆరాధించడం మానేసి లోకంలో ఉన్నటువంటి వారి యొక్క అక్కడ ఉన్నటువంటి వాటి వైపు త్రిప్పబడి వాటిని ఆరాధించడం మొదలుపెట్టాడు. దేవునికి దూరం అయిపోయాడు. దేవుని యొక్క పనులకు దూరం అయిపోయాడు. దేవుని యొక్క దేవాలయములకు దూరం అయిపోయాడు. ఆ యొక్క ఊరిలో ఉన్న ప్రజలను కూడా దేవునికి దూరం చేసేసాడు. చూడండి, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 29, 6, 7 వచనాలని మీరు చదివితే, దేవుని నివాసమునకు పెడముఖం పెట్టుకొని మండపం యొక్క ద్వారములను మూసేసి దీపాలను ఆర్పేసి పరిశుద్ధ స్థలములో దేవునికి ధూపం వేయకుండా దహన బలులను అర్పించకుండా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఎంతో ఘోరమైనటువంటి విషయమో చూడండి. తలుపులను మూసేశాడు, ద్వారాలను మూసేశాడు, దీపాలని ఆర్పేశాడు. దీపం అనగా నేటి దినాన మన యొక్క ఆత్మీయ స్థితి, ఆత్మ. చూడండి, బలులు అనగా మన యొక్క హృదయమును దేవునికి అర్పించుట. ఈ యొక్క యూదా రాజు దేవాలయమునకు వెళ్ళనకుండా చేశాడు. అలాగే దేవుని ఆరాధించకుండా చేశాడు. స్తుతులను అందించకుండా చేశాడు. కానుకలు దేవాలయంలోనికి రాకుండా చేశాడు. అలాగే అక్కడ జరగవలసిన దహన ఆ యొక్క కార్యక్రమాలన్నీ జరగకుండా చేసేసాడు. ఆఖరికి మరి పస్కా పండుగ కూడా జరగకుండా చేసేసాడు. మరి దేవుని యొక్క పనులను ఆటంకపరిస్తే దేవుడు ఊరుకుంటాడా? దీపమును ఆర్పివేయుట, ఆత్మీయ స్థితిని ఆర్పివేయుట. దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది కదా, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. కనుక అలాంటి సమయంలో యెషయా, ఆమోస్, మీకా అనేటువంటి ప్రవక్తలు పంపించి వారు గద్దించేటువంటి రీతిగా దేవుడు చేశాడు. కానీ వారి యొక్క గద్దింపును ఆయన లక్ష్య పెట్టలేదు. సామెతలు 29:1 చెప్తా ఉన్నాడు, ఎన్నిసార్లు గద్దించినను తిరుగు లేకుండా, మరి చూడండి, లోబడిని వాడు తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. అలాగే నేటి దినాన్ని కూడా దేవుని యొక్క వాక్యం చేత మనల్ని దేవుడు చాలా అనేక రకాలుగా గద్దిస్తూ ఉంటాడు. మనం వినాలి. వినకపోతే మన యొక్క ఆత్మీయ స్థితి ఏమైపోతుందో
మన యొక్క ప్రాణం ఏమైపోతుందో ఈ ఒక్క వాక్యం ద్వారా ఆలోచన చేయండి. దేవుని యొక్క ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు ఊరుకుంటాడా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగురా? మీరు దేవుని ఆలయమై ఉన్నారు. మనందరం ఈ రోజున మనుషులమే, కానీ మనమే ఒక ఆలయం. ఈ ఆలయములో దేవుడు నివసించాలి. మన హృదయమే ఒక ఆలయం. అందుకనే మరొక 3వ అధ్యాయం 17వ వచనంలో కూడా చెప్తా ఉన్నాడు, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయును. ఈ ఆలయమును పాడు చేసిన ఆహజు తిగ్లత్-పిలేసర్ అనేటువంటి అష్షూరు రాజుకు దేవాలయంలో ఉన్న అన్ని వస్తువులను ఇచ్చేశాడు. దాసుడైపోయాడు. దేవునికి దాసుడిగా ఉండవలసిన వాడు దూరంగా ఉన్నాడు, మరొక రాజుకు దాసుడైపోయాడు. దేవుని యొక్క ఆరాధనలు జరగకుండా చేశాడు. ఫలితం ఏమిటి అనంటే మరణించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ఆలయాన్ని పాడు చేయకూడదు. ఆలయాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ రోజున ఆలయం ఎవరేనంటే మనమే కదా. గత కొన్ని రోజుల క్రితం మనం చూస్తే లాస్ ఏంజల్స్ అనేటువంటి అమెరికా పట్టణంలో ప్రతి వారి యొక్క ఆలయాలను పాడు చేసుకున్నారు. అంటే వారి యొక్క మనుషులను, వారి యొక్క హృదయములను, వారి యొక్క శరీరములను పాపములు చేసి పాడు చేసుకున్నారు. మనుషులకు ఇచ్చినటువంటి మార్క్స్ కూడా దేవునికి ఇవ్వలేదు. దేవునికి మార్క్స్ ఎంత వేద్దామనంటే 0. అలా అన్నారో లేదు, వితిన్ 24 అవర్స్లో మొత్తం కారు చిచ్చు అంటుకుంది, తగలబడిపోయినాయి ఇళ్ళన్నీ కూడా. నాటి దినాన్న సొదొమ గొమొర్రా పట్టణం అయితే ఏ మనుషుడు కూడా తప్పించుకోవడానికి లేదు, కానీ ఈ రోజున కనీసం వీరన్న తప్పించుకున్నారు. కారణం వారి యొక్క ఆలయాలను పాడు చేసుకున్నారు కదా. అందుకనే ఆయన అంటున్నాడు, పేతురు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 5వ వచనంలో, మీరు సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. కాబట్టి దేవ మందిరములో నిషిద్ధమైన వాటికి చోటు లేదు. ఆ ఆహాజు టైంలో ఆ యొక్క దేవాలయంలో ఉన్న ఉపకరణములన్నీ బయటికి పంపించి లోకములో ఉన్న ఆయా సంబంధమైనటువంటి ప్రతిమలన్నీ తీసుకొచ్చి దేవాలయంలో పెట్టాడు. నిషిద్ధమైన వాటిని పెట్టాడు. అందుకనే ఆ నిషిద్ధమైన వాటిని తీసివేయడానికి దేవుడు తన యొక్క కుమారుడైన హిజ్కియా రాజుని ఎన్నుకున్నాడు, అభిషేకించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే ఆయన ఏం చేశాడనంటే గనుక రావడంతోటే ఆ యొక్క నిషిద్ధమైనటువంటి ఆ యొక్క వస్తువులన్నీ కూడా తలుపులు తెరిచాడు. ఆ లోపల ఉన్నటువంటి వాటిని కూడా బయట పారవేసినట్లుగా మనం చూసినటువంటి వారమైనాం. కాబట్టి చూడండి, దేవుని యొక్క వాక్యంలో మనం గనుక చూసినట్లయితే దినవృత్తాంతాలు గ్రంథము 2వ గ్రంథము 29వ అధ్యాయము 16వ వచనాన్ని చూస్తే, యాజకులు యెహోవా మందిరపు లోపలి భాగమునకు పోయి యెహోవా మందిరములో తమకు కనబడిన నిషిద్ధ వస్తువులన్నిటినీ ఎత్తి కిద్రోను వాగులో పడేశారు. లోకముతో సంఘము కూడా ఏకమాయను, నేనేమి చేస్తానంటున్నారు. ఈ ఆహాజు లోకంతో కలిసిపోయాడు. లోకంలో ఉన్నవన్నీ కూడా ఎక్కడికి వచ్చినాయి అంటే దేవాలయంలోకి వచ్చేసినాయి. ఈ దేవాలయంలో ఉన్న నిషిద్ధ వస్తువులను పారవేయడానికి దేవుడు హిజ్కియా అనేటువంటి ఆయన ఎన్నుకున్నాడు. ఆయన ఏం చేశాడనంటే కిద్రోను వాగులో పడేశారు. దైవజనులు దేవదాసయ్య గారు కిద్రోను వాగు యొక్క అనుభవం గురించి చెప్తూ అన్నారు. కిద్రోను వాగు అనుభవం ఎలాంటిదేనంటే, అప్పుడే పెళ్ళయి చక్కగా భార్య అలాగే బిడ్డలు కని చక్కగా ఇల్లు కారు అన్నీ కలిగి ఉన్నవాడు సడన్గా చనిపోతే ఆ ఇల్లంతా కూడా ఏమైపోతుంది? అంధకారం అయిపోతుంది. అలాంటిదే కిద్రోను అనుభవం. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ కిద్రోను దాటి గెత్సెమనే వెళ్ళేటువంటి స్థితిని మనం చూస్తున్నాం. అలాగే ఈ లోకమే ఒక కిద్రోన్. ఈ లోకమనే కిద్రోను దాటితే అవతల గెత్సెమనే ఆదరణ ఉన్నది, పరలోకమే ఉన్నది, దేవుడుండే స్థలమే ఉన్నది. కాబట్టి కిద్రోను దాటాలి అనంటే మనలో ఉన్న నిషిద్ధమైన వస్తువులను తీసి పారవేయాలి. చూడండి, ఇశ్రాయేలు అయినటువంటి వారు కలిగి ఉన్నటువంటి ఆభరణములను దేవుని యొక్క సన్నిధానంలో విడిచిపెట్టేశారు.
లేకపోతే దేవుడు ఏమన్నాడు, నేను మీతో రాను, అవన్నీ తీసేస్తేనే వస్తానన్నాడు. ఇశ్రాయేలు వారు తీయలేదా? అలాగే ఈ లోక సంబంధమైనటువంటి ఆభరణములను, నామకార్థం అనే ఆభరణం, వేషధారణ అనే ఆభరణం, కపట ప్రేమ, అసూయ, ద్వేషం, భక్తి లేకుండా సంఘ కార్యక్రమములు చేసినా అది నీవు టొట్టి ఆభరణం వేసుకున్నట్టే అని అన్నారు. కాబట్టి ఈ ఆభరణాలన్నీ కూడా దేవుని యొక్క సన్నిధానములు తీసివేయాలి. దేవుడు అదే చెప్తా ఉన్నాడు. కాబట్టి మందిరములో ఉన్నటువంటి వాటన్నిటిని కూడా తీసివేయాలని లేవీయులకు, యాజకులైన వారికి చెప్పినప్పుడు వారన్నీ కూడా తీసివేసినట్లుగా ఈ యొక్క వాక్యములో మనం చూస్తున్నాం. కాబట్టి హిజ్కియా చేసినటువంటి గొప్ప పని ఏమిటి అని అంటే, 4వ వచనములో ఉన్నత స్థలములను కొట్టివేశాడు, మరి ఆయా ప్రతిమలైనటువంటి వాటిని పగలగొట్టాడు. అలాగే మోషే చేయించినటువంటి ఇత్తడి సర్పము కూడా ఇశ్రాయేలైనటువంటి వారు ఆ యొక్క దేవాలయంలోనే ఉంచుకొని నెహుష్టా అని గొప్పగా పేరు పెట్టి దాన్ని ఆరాధించేవారట, దేవుని ఆరాధించడం మానేసి. అలాంటి నెహుష్టా అనే ఇత్తడి సర్పాన్ని కూడా కిద్రోను వాగులో తోయించేశాడు, అంటే పడవేయించేశాడు. అంత గొప్ప పని చేసి ఆయన ఏం చేశాడు అని అంటే కనుక, హిజ్కియా చేసిన పని యాజకులైనటువంటి వారందరినీ సమకూర్చాడు, లేవీయులైనటువంటి వారందరినీ సమకూర్చాడు. మీకు మీరే ప్రతిష్ఠ చేసుకోండి అని అన్నాడు. అలాగే దేవాలయమును కూడా ప్రతిష్ఠించినట్లుగా ఈ యొక్క వాక్యములో మనం చూడాల్సినటువంటి వారమైనాం. యాజకులైనటువంటి వారికి హిజ్కియా రాజు ఇచ్చినటువంటి గొప్ప గౌరవం అటువంటిది. మీరే చప్పబడిపోతే ఎలాగని వారందరినీ కూడా పురిగొల్పాడు. రాజులు పురిగొల్పబడతారు యాజకులైన వారితో, కానీ ఇక్కడ ఈ యాజకులే ఈ రాజు ద్వారా పురిగొల్పబడ్డారు. యాజకులైన వారిని గురించి మనం చూస్తే గనుక, యాజకుల గురించి దైవజనులు చెప్పేటువంటి మాట, యాజకులు దేవుని దూతలు, యాజకులు జ్ఞాపకకర్తలు, యాజకులు పరిచారకులు, యాజకులు అంగలార్చువారు, యాజకులు కావలివారు, యాజకులు భరించేవారు. అలాంటి యాజకుల్ని నీవు నేను గౌరవిస్తున్నామా? ఒక రాజు గౌరవించాడు, ఎంత బాగా గౌరవించాడు కదా. కాబట్టి ఈ రోజున ఇక్కడ ఏకీవించినటువంటి మనందరం కూడా ఈ హిజ్కియా కాలములో ఉన్నటువంటి ఉజ్జీవమును ఒకసారి చూసి మనము కూడా ఉజ్జీవించబడాలనేది దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మందిర తలుపులు తెరిచాడు, బాగు చేయించాడు, నిషిద్ధ వస్తువులను బయట పారవేయించాడు. అలాగే పెందల కాడే లేచి ఆయన మందిరమునకు వెళ్ళేటువంటి వాడు మిగతా ఆ యొక్క ఊరిలో పట్టణంలో ఉన్న వారందరినీ కూడా మరలా మందిరానికి వెళ్ళేటట్టు చేస్తా ఉన్నాడు. ఎంత గొప్ప ఉద్యమము కదా. నేటి దినాన ఆ యొక్క ఉద్యమం మనలో ఉందా? బలులు అర్పించాడు, ఆరాధన జరిగించాడు, పస్కా పండుగ 7 దినములు ఘనంగా జరిగించాడు. మాని వేసిన వాళ్ళు కూడా మరలా వచ్చేసారంటండి, ఎంత గొప్ప మాట. అలాగనే జనుల పొరపాట్ల నిమిత్తము హిజ్కియా ఏం చేశాడు తెలుసా? ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దేవుడు అంగీకరించాడు, వచ్చిన వారందరికీ కూడా స్వస్థత అనుగ్రహించాడు. పేతురు బోధ ప్రార్థన 3,000 మందిని మార్చింది. యోనా ప్రార్థన బోధ 1,20,000 మందిని మార్చింది. హిజ్కియా ఒక్క ప్రార్థన 1,85,000 మందిని ఒక్క నైట్లో చంపేసింది. యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, పేతురు మల్కు అనేటువంటి ఆ యొక్క చెవిని నరికినప్పుడు, నాకు మాత్రం దేవుడు లేడా? నేను గనుక వేడుకుంటే 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ సైన్యాన్ని దేవదూతలైన వారిని పంపించడా? ఒక సేనా వ్యూహము 3,000 అయితే ఒక 100 మంది ఎంతమందిని చంపగలరు? అనగా దేవదూత శక్తి. ఒక దేవదూత 1,85,000 మంది, 1,85,000 మంది ఇంటూ 3,000 ఇంటికాడ లెక్కేసుకోండి, చాలా ఎక్కువ మంది కదా. అందుకని చూడండి, హిజ్కియా తీసుకున్న నిర్ణయము, తీర్మానం, ఆయన పొందుకున్న దీవెన ఏంటంటే ఫలభరితమైన పంట ఆయన చేతికొచ్చింది. దేవాలయంలో విస్తారమైన కానుకలు రావడం మొదలుపెట్టినాయి. అలాగే ఆయన పొందుకున్నటువంటి గొప్ప దీవెన ఏంటంటే ఆయన యుద్ధము చేయకుండా యుద్ధం మీద విజయం వచ్చింది. దేవదూతలు యుద్ధం చేశారు ఆయన ప్రార్థనకు. అలాగే ఆయన పొందుకున్నటువంటి గొప్ప దీవెన ఏంటంటే 15 సంవత్సరాలు ఆయుష్ను దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి వాడైనాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ రోజున మన యొక్క ప్రార్థన కూడా ఎలాగుంది?
చేయాల్సిన సమయంలో మనం ప్రార్థన చేస్తే దేవుడు విని మేలు చేస్తాడు. యోనా గురించి దైవజనులు చెప్తూ అన్నారు, యోనా మందిరమే చేప కడుపు. ఈ యొక్క యోనా ఓడ అడుగున చేయవలసిన ప్రార్థన చేప కడుపులో చేశాడు. ఆ ఓడ అడుగు భాగంలో చేస్తే చేపలోకి వచ్చేవాడా? అలాగే సుఖకాలములో చేయాల్సిన ప్రార్థన కష్టకాలములో చేస్తున్నాడు. నేటి దినాన కూడా సుఖకాలం దేవుడిచ్చాడు, మనము కూడా ప్రార్థన చేద్దాం. దేవుడు గొప్పగా ఆలకించి గొప్ప మేలు దీవెనలు ఇచ్చేటువంటి వాడై ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, యోనా తప్పు చేశాడు, ఓడలో ఉన్న ప్రజలు ఆ యొక్క శిక్షను అనుభవించారు. అలాగే ఆదాము హవ్వలు తప్పు చేశారు, నేటి దినాన ప్రజలైనటువంటి మనందరం కూడా అనుభవిస్తూ ఉన్నాం. ఒక్కళ్ళు తప్పు చేస్తే మిగిలిన వారందరికీ శ్రమ. అందుకనే హిజ్కియా పూనుకున్న ప్రతి కార్యము వృద్ధి పొందేనో అంటే హిజ్కియా రాజు ఈ యొక్క రాజ్యాన్ని ఏం చేశాడనంటే కనుక పరిశుద్ధ పరిచినట్లుగా మనం చూస్తున్నటువంటి వారమై ఉన్నాం. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, హిజ్కియా రాజు చేసినటువంటి గొప్ప పని పరిచర్య, దేవాలయమును తలుపులను తెరిచాడు, దేవాలయమును బాగు చేశాడు. ఆయన కాలంలో ఉజ్జీవం. అలాగే నేటి దినాన కూడా ఈ బైబిల్ మిషన్లో మన ప్రెసిడెంట్ గారైనటువంటి రెవరెండ్ డాక్టర్ జి శామ్యూల్ కిరణయ్య గారు రావడంతో మిషన్లో ఒక ఉద్యమం వచ్చింది. ఆయన పరిగెడుతున్నారు, అలాగే అధికారులైనటువంటి వారందరినీ కూడా పరిగెట్టిస్తున్నారు, సేవను పరిగెట్టిస్తున్నారు, బైబిల్ మిషన్లో ఉన్న కార్యక్రమాలను పరిగెట్టిస్తూనే ఉన్నారు. ఈ రోజున మనం దేనివైపు పరిగెడుతున్నాం? డోంట్ రన్ ఫర్ మనీ ఆయన చెప్తా ఉన్నాడు. ధనము కొరకు ఆశించి పరిగెత్తొద్దు. దేవుని యొక్క సేవ గురించి ఆశించి పరిగెడితే నీ వెనకాల ధనం పరిగెట్టుకుని వస్తుంది, కానీ నీవు ధనము గురించి పరిగెడితే, లోక సంబంధమైనటువంటి వాటి గురించి పరిగెడితే అవన్నీ దూరం అవుతాయి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినాన్ని ఇక్కడ ఏకీవించినటువంటి మనము మన యొక్క దేవాలయం విషయంలో కానీ మన సంఘముల విషయంలో కానీ మనము కూడా అట్టి రీతిగానే పురుగొలిపేటువంటి రీతిగా మనం ఉన్నామా లేదా? చాలామంది దేవాలయాలు రంగులేసి ఉంటాయి, ఎప్పుడో ఒక 20 సంవత్సరాల క్రితం వేస్తారు, ఇప్పటికీ ఆ రంగులు అలాగే ఉంటాయి. లోపల ఎప్పుడో కార్పెట్లు కొంటారు. దయచేసి ఎవరు ఏమనుకోవద్దు, కారణం ఏంటంటే ఎప్పుడో కొన్న కార్పెట్ ఇప్పుడు అలాగే ఉంటుంది. దేవుడు నివసించే ప్రాంతంలో ఆ యొక్క స్థానములో ఈ యొక్క హిజ్కియా ఎలాగైతే పురుగొల్పాడో ప్రతి దేవుని బిడ్డలారా, అలాగే నేటి దినాన మన అధికారులైనటువంటి వారు సంఘాలు పురుగొల్పుతున్నారు. మీ దేవాలయాలు కూడా ఇలాగే కట్టండి, బాగా చేయండి, బాగా సేవ చేయండి. నేటి దినాన మన యొక్క దేవాలయాలను మనం పరిశుభ్రముగా ఉంచుకోవాల్సినటువంటి వారమైనా, అలాగనే మన యొక్క సంఘాలను మనము పురిగొల్పుగానే విధానంలో మనం ఉండాల్సినటువంటి వారమైనాం. హిజ్కియాను ఒకసారి ఆలోచన చేసుకుందాం. హిజ్కియా పొందినటువంటి దీవెన, ఆయన తీసుకున్న నిర్ణయం మీద, తీర్మానం మీద ఆయన ఏం చేశాడంటే నిలుచున్నాడు. అలాగే మనము కూడా నిలుచుని స్థిరమైనటువంటి దీవెన ఆశీర్వాదమును మనందరం కూడా పొందుకోవాలని ఈ యొక్క మహోత్సవాలకు వచ్చినటువంటి వారమై ఉన్నా కనుక నేటి దినాన్ని నువ్వేం తీర్మానం చేసుకుంటున్నావు? దైవజనులయ్య గారు ఏర్పాటు చేసినటువంటి 7 మెట్లు కార్యక్రమంలో 3వది తీర్మానం. ఆ తీర్మానంలో చెప్తా ఉన్నారు కదా, ఇదిగో నేను దేవాలయమునకు పరిగెత్తుకుంటూ వెళ్తాను, దేవుని యొక్క వాక్యాన్ని వింటాను, దేవుని యొక్క వాక్యాన్ని విని దాని ప్రకారంగా నడుచుకుంటాను, దేవునికి గుప్పెళ్ళు బియ్యం ఇస్తాను, దేవునికి కానుకలు ఇస్తాను, ఇలాగ అనేకమైనటువంటి తీర్మానాలు చేసుకోవాలని ఉన్నది కదా. ఆ తీర్మానం చేసుకున్నప్పుడే దేవదూత వచ్చి నీ తీర్మానం తీసుకొని దేవాలయము, పరిశుద్ధ దేవాలయమైన పరలోక రాజ్య పట్టణంలోనికి దేవుని దగ్గరికి తీసుకొని వెళ్తాదట. నీ తీర్మానం ఎట్టి కష్టమైన పని అయినా ఉన్నప్పుడు అది జరగట్లేదు అనుకుంటే కనుక 7 మెట్లు ప్రార్థన కార్యక్రమం చేస్తే, తీర్మానం చేసుకుంటే, స్థిరత్వం కలిగి ఉంటే దేవుడు నీకు గొప్ప మేలు చేసేటువంటి వాడై ఉన్నాడు. అట్టి తీర్మానం నేటి దినాన్ని చేసుకొని వెళ్ళాలి. నేను కూడా దేవుని యొక్క దేవాలయమునకు పరుగెత్తుకొని వెళతాను. ఈ మహాసభలకి ఎంత పరిగెత్తుకొని వచ్చారో, ఈ మహాసభలకి ఎంత ఉవ్విళ్ళుతో వచ్చారో, ఈ మహాసభల ఆరాధన అయిపోయిన తర్వాత మీ యొక్క దేవాలయానికి ప్రతి ఒక్కరూ పరిగెత్తుకొని వెళ్ళండి. ఇలాగే ఇదే ఆసక్తితో మా పిల్లలు, మా మనవరాళ్ళు, మా మనవాళ్ళు అందరూ రావాలి, మూట ముళ్ళు సర్దుకొని ఎలాగైతే ఈ యొక్క సభలకు వచ్చామో అలాగ ప్రతి ఆదివారం ఆరాధనకు వెళ్ళాలి.
పరమగీతం 2వ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం కదా. ఇదిగో ఆలకించుడి, నా ప్రియుని స్వరం వినబడతా ఉంది. ఇదిగో ఆయన వచ్చుచున్నాడు. ఎలా వస్తున్నాడట? గంతులు వేసుకుంటూ వస్తున్నాడట. మనం కూడా గంతులు వేసుకుంటూ వచ్చాం. ఇంటి దగ్గర నుంచి ఒక గంతు బస్సులోకి, ట్రైన్లోకి, అక్కడి నుంచి మరొక గంతు యొక్క సభలోకి, ఇక్కడి నుంచి గంతు ఎక్కడికంటే దేవుని యొక్క పరలోక పట్టణానికి అన్నట్టు ఉండాలి కదా. ఆయన ఎలాగైతే గంతులు వేసుకుంటూ వచ్చాడో అలాగే మనము కూడా దేవుని యొక్క ఆరాధనకు, ఆయన్ని ప్రార్థించుటకు, ఆరాధించుటకు గంతులు వేసుకొని వెళ్తాను అనేటువంటి తీర్మానం నీవు నేను కలిగి ఉండాలి. ఇదిగో హిజ్కియా ఎలాగైతే పెందలకడ లేచి మందిరానికి వెళ్ళాడో, పెందలకడ లేచి ప్రార్థన చేసే తీర్మానం, నేను ఉదయకాలం లేస్తాను, ప్రార్థన చేస్తాను, దేవుని యొక్క వాక్యాన్ని చదువుతాను, రోజు చదువుతాను. ఎంతమంది చదువుతున్నారు? నీకు తీర్మానం తీసుకొని వెళ్తావా? ఈ రోజున నేను చదవట్లేదా? రోజుకు 5 అధ్యాయాలు చదువుతాను, రోజుకు 3 అధ్యాయాలు చదువుతాను. తీసుకో తీర్మానం, ప్రార్థన చేసుకో. పెందలకడ లేస్తే లేచినటువంటి వారు ఎక్కడ ఉంటారట? దేవుని కుడి పార్శ్వమున ఉండేటువంటి వారై ఉన్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినాన ఇక్కడ ఏకీవించినటువంటి మనందరం కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క తీర్మానం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. అట్టి తీర్మానం చేసుకుంటే రేపటి దినాన నీవు, నీ యొక్క కుటుంబం, నేను, నా కుటుంబం, ఇక్కడ ఏకీవించిన మనందరం కూడా ఎక్కడుంటామనంటే ఆయన కుడి పార్శ్వమున దేవుని యొక్క సన్నిధానంలో మనం ఉంటాం. కనుక ఈ యొక్క మహోత్సవాలకు ఏకీవించినటువంటి వారలారా, నీవు తీసుకునేటువంటి తీర్మానం ఏమిటో, నీవు తీసుకున్న వాగ్దానం మీద నీవు నిలబడు. నీవు తీసుకున్న తీర్మానంపై నిలకడగా నీవు ఉండు. దేవుడు ఖచ్చితంగా మోషేకి ఇచ్చిన వాగ్దానం, రూతు గారికి ఇచ్చిన వాగ్దానం, అలాగనే దావీదు గారికి, అలాగే సొలొమోను మహారాజు గారికి ఇచ్చినటువంటి దీవెన, అలాగే హిజ్కియా గారికి ఇచ్చినటువంటి దీవెన, అలాగే యోసేపు గారికి ఇచ్చినటువంటి దీవెన, లోక సంబంధమైనటువంటి పాపము వైపు త్రెప్పబడని యోసేపు శ్రమలలో ఉందాం అని నిర్ణయించుకున్నాడు. జైలుకి వెళ్ళడానికి ఆయన ఇష్టపడ్డాడు. కనుకనే యోసేపు పొందుకున్న దీవెన ఏంటో తెలుసా? ఐగుప్తు దేశానికే అధిపతి అయిపోయాడు. వారందరూ ముద్దుగా పిలుచుకున్నారు జప్నత్పనేహు అని. దేవుని యొక్క ప్రణాళిక చూడండి. ఆయన ముందుగా వెళ్ళాడు. ఆయన ద్వారా అన్నదమ్ములు వచ్చారు. వారు మరలా 70 మంది కాస్త దాదాపుగా 40 లక్షల మంది ప్రజలు అయిపోయారు. ఇశ్రాయేలీలు జనాంగం అయిపోయారు. కాబట్టి దీవెన చూడండి, తీసుకునే తీర్మానం మీద నీ దీవెన ఆధారపడి ఉన్నది. కాబట్టి తీర్మానం వెనుక దాగి ఉన్న దీవెన చాలా గొప్పది. నేటి దినాన కూడా గొప్ప చేయును. రూతుని ఎలాగైతే గొప్ప చేసిందో, మోషే గారిని ఎలాగైతే గొప్ప చేసిందో, అలాగనే పౌలు గారిని ఎలాగైతే గొప్ప చేసి ఉన్నదో దీవెన, తీర్మానం, అలాగే మనల్ని కూడా అటు రీతిగా గొప్ప చేస్తూ మనం ఆయన యొక్క రాకడలో ఎత్తబడేటువంటి స్థితిని మనం కలిగి ఉండాలి. కనుక దేవుడు గంతులు వేసుకుంటూ వస్తున్నాడు. అలాగే పెండ్లి కుమార్తెగా ఉన్నటువంటి మనం కూడా గంతులు వేసుకుంటూ ఎక్కడికి వెళ్ళాలి? మధ్య ఆకాశంలోనికి వెళ్ళాలి. మధ్య ఆకాశంలోంచి దేవుని యొక్క రాజ్యంలోనికి వెళ్ళాలి. ఒకసారి మా నాన్నగారు సీనియర్ పాస్టర్ ఇన్ బైబిల్ మిషన్ రెవరెండ్ కార్యం రాజారావు గారు ఆయన చెప్తూ ఏమన్నారంటే, ఒకసారి ఇక్కడ దాదాపుగా 20-30 సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయం. అప్పట్లో ఉన్నటువంటి దైవ సన్నిధి పొర్రాలైనటువంటి మరి పెద్దవాడు, వారి పేరు గుర్తులేదు, వారు ఇక్కడ ఉండి నాన్నగారిని పిలిచి అడుగుతా ఉందట, రాజారావు నీకు ఇక్కడ ఏం కనబడతా ఉంది అని అంటే, అమ్మ నాకైతే ఏం కనబడతలేదు, కానీ నీకేం కనబడిందో ఒకసారి చెప్పమంటే ఆవిడ అంటుందట, రాజారావు ఇక్కడ ఈ స్టేజ్ దగ్గరలో పరలోక రాజ్యము నుంచి ఇక్కడ వరకు ఒక నిచ్చెన వేయబడింది, పైనుంచి పరిశుద్ధులు దిగుతున్నారు, కింద నుంచి మరలా పైకెక్కి వెళుతున్నారని ఒక చక్కటి మాట తెలియజేసినటువంటి మాటను నేను విన్నాను. చాలా సంతోషించాను. కాబట్టి ఇక్కడ ఎవరున్నారు, ఎవరు వస్తారు అని అంటే ఆయన దేవదూతలే, ఆయన రాజ్యం నుంచి వచ్చేటువంటి వారై ఉన్నారు. కాబట్టి ఈ రోజున ఇక్కడ ఏకీవించిన మనందరూ అట్టి తీర్మానం చేసుకొని గొప్ప దీవెన పొందేటువంటి ధన్యత, ఆశీర్వాదము మనందరం కూడా కలిగి ఉండే కృప దేవుడు మనకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరించండి, కళ్ళు మూసుకుందాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవ, మీకు అనేక వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. మా ప్రియ పరలోకపు తండ్రి,
మీ యొక్క మహా ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి ఈ దినాన నీ సన్నిధానంలో ఇప్పటి వరకు ఉన్న ప్రతి వాక్యమును మా హృదయంలో భద్రం చేయమని అడుగుచున్నాం దేవా. అయ్యా, ఈ లోకంలో మేము చేసేటువంటి పాపముల నుండి మమ్మల్ని విడిపించమని అడుగుచున్నాం దేవా. ఇసుక కంటే రాయి బరువు, రాయి కంటే బండ బరువు, బండ కంటే కొండ బరువు, కొండ కంటే పాపం బరువు అన్నారు. కనుక అలాంటి పాపములకు దూరముగా ఉండి నీ పరిశుద్ధమైన స్థితిని మేము కలిగి ఉండేటువంటి ధన్యత నీ రెండవ రాకడ వరకు మాకు దయచేయమని, దీవించుమని వాక్యమును అందించి ఉన్న మా మంచి బోధకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనిచున్న పరమ తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మరి సమయంలో చక్కటి అవకాశం ఇచ్చినటువంటి మరి అధికారులైన వారికి నా హృదయపూర్వక వందన మరణాతలు. మీ అందరికీ మరణాత. గవర్నింగ్ బాడీ మెంబర్ అయ్యగారికి మరణాత, అందరికీ మరణాత. చక్కని వాక్య వర్తమానం అందించిన రెవరెండ్ కే జీవన్ దేవదాస్ గారికి ప్రత్యేకంగా మరణాత.